రాజధాని అమరావతిలో 220 ఎకరాల్లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరం పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ నగర్ 7వ లైన్లో పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్టులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన ప్రారంభించారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు అందులో శిక్షకులు, ఫిజియోథెరపిస్టులు, సిబ్బందిని నియమిస్తామని, మెరుగైన వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. వాటి వల్ల విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి, మంగళగిరి ప్రాంతాల యువత, బాలలకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ పికిల్ బాల్ కోర్ట్స్ సుమారు 200 పెరిగినాయి. అంటే ఈ క్రీడ మీద ఎంత యువకులు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఆసక్తి కనపరుస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఇక్కడ విజయవాడ నగరంలో భీష్మ, స్రవంతి, కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో ఇటువంటి ఎన్నో అకాడమీలు రావాలి. ఎందుకంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ కండక్ట్ చేసి హైదరాబాద్కి బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇవ్వటం వల్ల ఇవాళ అక్కడ అకాడమీలు కూడా స్థాపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే మనం చూస్తే పుల్లల గోపీచంద్ అకాడమీ కానీ ఇటువంటి ఎన్నో అకాడమీలు రావడం వల్ల ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు, బ్రహ్మాండంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇటువంటి క్రీడా ఫెసిలిటీలు ఇచ్చే విధంగా రేపు రాబోయే కాలంలో అమరావతిలో కూడా 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పెట్టబోతున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా ఇటువంటి అకాడమీ, ఇటువంటి క్రీడలన్నిటికీ కూడా స్పోర్ట్స్ సిటీలో స్థలం ఇవ్వబోతున్నాం. ఇటువంటి అకాడమీలు ఏదొచ్చినా ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం తరఫున గట్టిగా కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా అమరావతిలో కట్టబోతున్నాం స్పోర్ట్స్ సిటీలోనే. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుని యువత ముఖ్యంగా ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఇక్కడ ఉన్న యువత ఎక్కడెక్కడో ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వెళ్లకుండా ఇక్కడే పరిశ్రమలో లేకపోతే ఇటువంటి అకాడమీస్ స్థాపించి ఇక్కడ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని ఈ యువకులందరినీ కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి అకాడమీలు మరిన్ని వచ్చే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. విజయవాడ సిటీ సెంటర్లో మేము ఒక పికిల్ బాల్ కోర్ట్ను ఓపెన్ చేసాం, ద పికిల్ బాల్ రిపబ్లిక్ అని. పికిల్ బాల్ అనే స్పోర్ట్ మనం ఇప్పుడు దాకా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చూసాము. మేము ఇప్పుడు ఇక్కడ విజయవాడలో విత్ అల్ట్రా క్వాలిటీ కోర్ట్స్ విత్ 8 సిలికాన్ లేయర్ ఫెసిలిటీతో తీసుకొచ్చాం. దీని మూలాన ఎలాంటి ఇంజురీస్ జరగవు. పికిల్ బాల్ అనే గేమ్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఆడొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి 70 ఇయర్స్ వచ్చే వాళ్ళ దాకా కూడా ఆడొచ్చు. ఈ మెయిన్ కాన్సెప్ట్ మాకేంటంటే ఈ యాక్టివిటీ మూలాన పిల్లల్లో ఎక్కువ స్క్రీన్ టైం పెరిగిపోతుంది. ఆ స్క్రీన్ టైంని తగ్గించి ఎక్కువ స్పోర్ట్స్లోకి తీసుకురావాలన్న కాన్సెప్ట్తో మేము స్పోర్ట్స్ని తీసుకొస్తున్నాం, ఎస్పెషలీ పికిల్ బాల్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్పోర్ట్ పాస్ట్ ఒక 5 to 6 ఇయర్స్గా యుఎస్, హైదరాబాద్ లాంటి పెద్ద మెట్రో సిటీస్ యుఎస్లో ప్లస్ మనకి బాగా డెవలప్ అయింది ఈ స్పోర్ట్. ఇప్పుడు ఆ స్పోర్ట్ని మేము విజయవాడలోకి తీసుకొచ్చాము. ఈ మధ్య మనం ఈ గేమ్ చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో ఆడటం చూస్తున్నాం. మన విజయవాడలో ఇప్పుడిప్పుడే చాలామందికి గేమ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ టైంలో వెంటనే ఇలాగా సిటీ నడుము బొడ్డు మధ్యలో ఇలాగ పిన్నమనేని రోడ్లో ఇంత పెద్ద 4 కోర్ట్స్ పికిల్ బాల్కి వచ్చినాయి అంటే చాలా హ్యాపీ. అండ్ ప్లేయర్స్ కూడా ఇక్కడ నుంచి చాలా ప్రాక్టీస్ చేసి డెవలప్ అయ్యి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్స్కి వెళ్ళి ఆడుకోవడానికి